రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో ఏ ప్లేయింగ్ 11తో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయో నేను క్లారిటీకి చెప్తాను వినండి. నేను చెప్పే ప్లేయింగ్ 11 మ్యాక్సిమం 99.9% ఓకే అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి మామ. ఫస్ట్ థింగ్, అసలు ఆర్సీబీ స్క్వాడ్ లిస్ట్ ఏంటో క్లారిటీకి చెప్తాను వినండి. ఫర్ ఐపీఎల్ 2026 ఆర్సీబీలో ఉన్న బ్యాటర్స్ లిస్టు ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే మామ. విరాట్ కోహ్లీ, రజత్ పదిదర్, దేవదత్ పడిక్కల్ వీళ్ళ ముగ్గురు మాత్రమే. ఇంకా ఆల్రౌండర్స్ లిస్ట్ వచ్చేసరికి పార్ట్ టైం బౌలర్స్ కూడా కలిపి ఓవరాల్గా ఆల్రౌండర్స్ లిస్ట్ జాబితాలో వేశాను. సో ఆల్రౌండర్స్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్, కృణాల్ పాండ్యా. ఇంకా కృణాల్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వేరే లెవెల్లో ఐపీఎల్ 2025 ఆర్సీబీకి ట్రాఫీ వచ్చిందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కృణాల్ పాండ్యా. ఇంకా వెంకటేష్ అయ్యర్ అయితే లాస్ట్ సీజన్ ఫెయిల్ అయ్యాడు, బట్ ఈసారి మాత్రం ఆర్సీబీకి మాస్ కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మంగేష్ యాదవ్. ఇతను చాలామందికి తెలీదు, కానీ డొమెస్టిక్ క్రికెట్ ఫార్మేట్లో అద్దరకొట్టే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్, లిటరల్లీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ ఫాస్ట్ బౌలర్. ఇతను యార్కర్స్తో వికెట్స్ తీస్తున్నాడు అండ్ అలాగే యార్కర్ వేసిన బ్యాట్తో 6 కొట్టగలుగుతున్నాడు. అంత గొప్ప బ్యాట్స్మెన్ ఇతను, అంత గొప్ప ఆల్రౌండర్ ఇతను. ఇంకా నెక్స్ట్ టిమ్ డేవిడ్. అసలు ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇన్ఫర్మేషన్ అంతమందికి తెలుసు. మరి టిమ్ డేవిడ్ ద ఫినిషర్. నెక్స్ట్ జాకోబ్ బెథెల్. నెక్స్ట్ రొమారియో షెఫర్డ్. రొమారియో షెఫర్డ్ గురించి చెప్పాలంటే సిఎస్కేగా బాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 14 బాళ్ళకి 50 రన్స్ కొట్టి ఊచ కోతాడిచ్చేసాడు రొమారియో షెఫర్డ్. ఇంకా అద్దరగొట్టే ఆల్రౌండర్ ఇతను. నెక్స్ట్ స్వప్నిల్ సింగ్, సత్విక్ దేశ్వాల్, కన్షిక్ చౌహాన్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్వాల్. ఇంకా ఆర్సీబీలో ఉన్న వికెట్ కీపర్స్ 3 ఉన్నారు మామ. ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్. ఇంకా ఆర్సీబీలో ఉన్న బౌలర్స్ లిస్టు జోష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్దర్ సలాం, యష్ దయాల్, సుయాష్ శర్మ, జాకోబ్ డఫీ, నువాన్ తుషారా, అభినందన్ సింగ్. ఇది ఓవరాల్గా ఆర్సీబీలో ఉన్న ప్రెజెంట్ స్క్వాడ్ అయితే. ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి చెప్తాను వినండి. ఆర్సీబీ ఏ ప్లేయింగ్ 11తో వస్తుంది ఐపీఎల్ 2026లో అన్నది. ఆర్సీబీకి ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఫిల్ సాల్ట్ ఏమో ఓవర్సీస్ ప్లేయరు, విరాట్ కోహ్లీనేమో మన ఇండియన్ ప్లేయరు. వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ అద్దరిపోయింది. వీళ్ళ కమ్యూనికేషన్ పిక్స్లో ఉంది. సో ఆర్సీబీకి ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. ఇంకా వన్ డౌన్ అయితే దేవదత్ పడిక్కల్ ఆర్ వెంకటేష్ అయ్యర్. కానీ నా చాయిస్ అయితే వెంకటేష్ అయ్యరే. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్లో, అండ్ అలాగే దేవదత్ పడిక్కల్కి ఇంటర్నేషనల్ ఫార్మాట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ వెంకటేష్ అయ్యర్ T20 క్రికెట్ ఫార్మాట్లో స్పెషలిస్ట్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. సో వన్ డౌన్ వెంకటేష్ అయ్యర్. ఇంకా నెక్స్ట్ 2 డౌన్ రజత్ పదిదర్, క్యాప్టెన్ రజత్ పదిదర్. అండ్ 18 సంవత్సరాల కళ నెరవేర్చిన మన క్యాప్టెన్ రజత్ పదిదర్ మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే స్పిన్కి ఎగెనిస్ట్గా ఆడటం అనేది చాలా ఛాలెంజ్ లాంటిది. అలాంటి ఛాలెంజ్ను కూడా పిక్స్లో ఊర్ర మాసులో కొట్టే సత్తా ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ 1 ప్లేయర్ ఈ ప్రపంచంలోనూ రజత్ పదిదర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ టిమ్ డేవిడ్. ఇంకా టిమ్ డేవిడ్ గురించి తెలిసిందే కదా, ఎలాంటి ఫినిషరు, ఊచ కోత ఆడిచ్చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ కృణాల్ పాండ్యా, ఆల్రౌండర్. కృణాల్ పాండ్యా ఆర్సీబీకి క్రియేట్ చేసిన ఇంపాక్ట్కి కృణాల్ పాండ్యాకి ఆల్రెడీ గుడి కట్టి ఇచ్చేశారు మా నోళ్ళైతే. సో అలాంటి ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఇంకా నెక్స్ట్ రొమారియో షెఫర్డ్, ఆల్రౌండర్. ఫైనల్గా జితేష్ శర్మ వికెట్ కీపర్గా. ఇంకా బౌలర్స్ లిస్ట్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హెజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్. ఇది మామ నేను ఓవరాల్గా అనుకుంటున్నా ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, రజత్ పదిదర్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హెజల్వుడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్. ఇక్కడ ఓవరాల్గా అందరూ సేమ్ టు సేమే ఉన్నారు మామ. ఐపీఎల్ 2025లో ఏ టీంతో వెళ్తున్నారో మళ్ళీ అదే టీంతో వెళ్ళే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కానీ వన్ డౌన్ మాత్రం వెంకటేష్ అయ్యర్ వస్తే మాత్రం పిక్స్లో యాడ్ అవుతుంది. ఎందుకు అంటారా, వెంకటేష్ అయ్యర్ చాలా అద్భుతమైన ప్లేయర్. గేర్లు షిఫ్ట్ చేసి మరీ కొడతాడు అండ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఆర్సీబీకి బెస్ట్ ఏంట్రా అంటే ఇందులో ఫిల్ సాల్ట్ విధ్వంసం. ఇంకా మిడిల్ ఆర్డర్లో స్పిన్కి ఎగెనిస్ట్గా రజత్ పదిదర్ విధ్వంసం. ఇంకా టిమ్ డేవిడ్ ఫినిషింగ్ ఊర్ర మాసు. ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఆర్సీబీకి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 ఫినిషర్స్ ఉన్నారు మామ. లిటరల్లీ ఇంత ఫినిషింగ్ ఉన్న ఏ టీం లేదు. టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ ఇలా 4 ఫినిషర్స్తో ర్యాంపేజ్ ఉన్నారు. అందుకని ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే అద్దరిపోయింది. ఆర్సీబీ టీంకి ఎదురు రావడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి, ఎందుకంటే టీము ఆ రేంజ్లో ఉంది. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీబీ ప్లేయింగ్ 11 కూడా చెప్పేసేయండి.